హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం కలిసి రాని కెంపు అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా రత్నదుర్గం అనే ఒక సామ్రాజ్యం ఉండేది. ఆ సామ్రాజ్యానికి శాంతసింహుడు అనే ఆయన రాజుగా ఉండేవాడు. ఒకరోజు ఆయన విందు కోసమని పొరుగు సంస్థానానికి వెళ్ళి అనుచరులతో పాటు తిరిగి వస్తున్నాడు. అతను వచ్చేసరికి రత్నదుర్గం నిశ్శబ్దంగా ఉంది. అయితే అది మామూలు నిశ్శబ్దం కాదు, అందులో ఏదో వింత ఉంది. ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగింది శాంతసింహుడికి. గభీమని గుర్రం దిగి వెళ్లి చూశాడు. సింహద్వారం మొక్కలు చెక్కలైపోయింది. లోపలికి వెళితే ఎక్కడ చూసినా మృత కళేబరాలే. నెత్తెరు మడుగులో చచ్చిపడి ఉన్నారు స్త్రీలు, శిశువులు కూడా. ఘోరం. సరాసరి అంతఃపురంలోకి వెళ్లి చూస్తే అన్నగారి బిడ్డ చచ్చిపడి ఉంది. పక్కనే బాకుతో పొడుచుకు చచ్చిన అతని వదినగారు కనపడింది. ఆమె ఆభరణాలన్నీ ఎవరో బలంగా లాక్కున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. చూసి నిశ్చేష్టుడయ్యాడు శాంతసింహుడు. ఇంతలో మూల నుంచి ఎవరో మూలిగారు. దగ్గరకు వెళ్లి చూస్తే ఆయన తమ కుటుంబ పురోహితుడు కొన ఊపిరితో ఉన్నాడు. అతడన్నాడు, బాబు, క్రూరసింహుడు కోటపై దండెత్తాడు. మన వాళ్ళు అజాగ్రత్తగా ఉన్నారు. పైగా ఎవరో ద్రోహులు శత్రువులకు మన గుట్టుమట్లన్నీ చెప్పేశారు. అందుచేత మీ అన్న సులువుగా ఓడిపోయాడు. ఇక శత్రువుల దురంతాలకు హద్దు లేకపోయింది. స్త్రీలను, శిశువులను కూడా చిత్రవధ చేసి కోటంతా దోచుకున్నారు. మూల మూలలా వెతికి గాలించారు. ఏమైనా ఇదిగో, దేనికోసమైతే వారు దాడి చేశారో ఆ కెంపును మాత్రం వారు కనిపెట్టలేకపోయారు. బ్రహ్మహత్యకు పాల్పడరు కదా అని ఎంతటి దుర్మార్గులైనా. కనుక నేనైనా బతికి ఉంటాననే ఆశతో మీ వదిన చనిపోతూ దీన్ని నాకు ఇచ్చి చనిపోయింది అని అంటూ ఉండగానే పురోహితుని కన్నులు ఒక్కసారిగా మెరిశాయి. అతడు యజమాని సొత్తు యజమానికి అప్పజెప్పి నిశ్చింతగా మరణించాడు. శాంతసింహుడు అపురూపమైన అటువంటి కెంపును మొలలో దోపుకొని బయటికి వచ్చేశాడు. లోకమంతా ఒక్కసారిగా చీకటిగా అనిపించింది. నా అనేవారు లేకుండా పోయారు. క్రూరసింహుడు అతడు ఎరుగని వాడు కాదు. అతడు పొరుగునే ఉన్న సింహదుర్గ సంస్థానానికి అధిపతి. బహుక్రూరుడు. రత్నదుర్గపు రాజులతో అతనికి వంశపారంపర్యమైన వైరం ఉంది. పైగా రత్నదుర్గ రాజవంశానికి చెందిన ఆ అమూల్యమైన కెంపు మీద అతను ఎన్నాళ్ల నుంచో కన్ను వేసి ఉన్నాడు. ఇంకే అదును చూసి దెబ్బతీశాడనుకున్నాడు శాంతసింహుడు. కోటంతా శ్మశానంలా ఉంది. ఆసరాకు ఒక్కడు కూడా లేడు. శాంతసింహునికి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు. అందుకని గుర్రం ఎక్కి తన అనుచరులతో సహా ఉత్తరానికి బయలుదేరాడు. అయితే ఈ విషయం కనిపెట్టాడు ఒక ద్రోహి. లోగడ క్రూరసింహుడికి కోటగుట్టు తెలిపిన వారిలో వీడు కూడా ఒకడు. వెంటనే కొండ మీద క్రూరసింహుడి దండు ఆగి ఉన్న చోటికి వెళ్ళాడు. వెళ్ళి రత్నదుర్గ కెంపు ఎక్కడ ఉందో ఆ రహస్యం నాకు తెలుసు, చెప్తే నాకేమిస్తావు అన్నాడు. 1000 మొహరీలు ఇస్తానన్నాడు క్రూరసింహుడు. బేరాలు జరిగాయి. ఉన్న చోటున 200 మొహరీలు ఇవ్వడానికి, రహస్యం వెల్లడించిన తర్వాత మిగిలిన మొత్తం ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. వెంటనే మొలలో నుంచి మొహరీలు తీసి వాడికి ఇచ్చాడు క్రూరసింహుడు. అప్పుడు ఆ ద్రోహి అమూల్యమైన ఆ కెంపు శాంతసింహుడి చేతికి ఎలా వచ్చిందో చెప్పి అతను వెళ్ళిన దిక్కు కూడా చూపించాడు. అప్పుడు క్రూరసింహుడు, నువ్వు నాకు రహస్యం చెప్పినందుకు వాగ్దానం ప్రకారం 1000 మొహరీలు చెల్లించాను. అయితే నువ్వు నీ యజమానికి చేసిన ద్రోహానికి కూడా బహుమతి పొందవలసి ఉంది. ఇదిగో ఆ బహుమతి అంటూ చేతిలో ఉన్న ఆ ఈటెతో అతన్ని చంపేశాడు. ఆ ద్రోహి కళేబరం కాకులకు గద్దలకు వదిలి అతనికిచ్చిన డబ్బులు తీసుకొని శాంతసింహుని వెంబడించాడు. కొంతసేపు అయిన తర్వాత శాంతసింహుడికి తననెవరో వెంబడిస్తున్నట్లు తెలిసి వచ్చింది. అనుచరులను హెచ్చరించి గుర్రాలను వాయువేగంతో పోనివ్వండి అన్నాడు. కానీ లాభం లేకపోయింది. శత్రువులు వెంటాడుతూనే ఉన్నారు. క్రూరసింహుడు సమీపించాడు. చావో రేవో తేల్చుకునే సమయం వచ్చేసింది. అనుచరులను దారి చూసుకోమని చెప్పి ఒక్కడే ముందుకు సాగాడు శాంతసింహుడు. తన వద్దనున్న కెంపు కోసమే దొంగలు వెంటాడుతున్న సంగతి అతనికి బాగా తెలుసు. ఇప్పుడు అతను ఒక్కడే. అతను ఎక్కి ఉన్న అరబీ గుర్రం మెరుపు వేగంతో పరుగు తీస్తుంది. దాని వేగమే అతనికి అతని శత్రువులకు మధ్య ఉండే దూరాన్ని పెంచి అతని ప్రాణాన్ని రక్షిస్తుంది. కానీ శత్రువులు వెనక నుంచి వస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడా వదలలేదు. సూర్యుడు అస్తమించాడు. శాంతసింహుడు ఎక్కిన అరబీ గుర్రానికి, క్రూరసింహుడు ఎక్కి వస్తున్న నల్ల గుర్రానికి తీవ్రమైన పోటీ ప్రారంభమైంది. శాంతసింహుడు వెనక్కి తిరిగి చూశాడు. శత్రువుల్లో ఒక్కడే క్రూరసింహుడు మాత్రమే తనకు దగ్గరైనట్టు తెలుసుకున్నాడు. గుర్రాన్ని నిలబెట్టాడు.
బాణం ఎక్కుపెట్టి శత్రువును కొట్టాడు. కానీ వాడు చటుక్కున తల వంచాడు. బాణం గురి తప్పి గుర్రానికి తగిలింది. అది కింద పడిపోయింది. రౌతు కూడా చచ్చిన వాడిలా నటిస్తూ పడుకున్నాడు. శాంతసింహుడు దగ్గరకు వెళ్లేసరికి ఉన్నట్టుండి క్రూరసింహుడు అతని మొల పట్టుకున్నాడు. కథ అడ్డం తిరిగింది. పిల్లి నోట కరిచిన ఎలుకలాగా అయిపోయింది శాంతసింహుడి పని. గిలగిలలాడాడు. అయినా ధైర్యం వదలలేదు. బాకు తీసి తెగించి పోరాడసాగాడు. క్రూరసింహుడు కత్తి దూశాడు. శాంతసింహుడు కత్తి తీశాడు. ఈ సంఘర్షణలో అతని గుండెల మీద గట్టి దెబ్బ తగిలింది. నెత్తురు దారగా ప్రవహించింది. రెండవ దెబ్బకు శత్రువు తయారయ్యే లోపల తిరగబడి ఖడ్గం తీసుకుని ఒక్క వేటు వేశాడు శాంతసింహుడు. దెబ్బకి అమ్మా అనుకుంటూ తలా మొండెము వేరై క్రూరసింహుడు చాపకట్టుగా పడ్డాడు. ఇలా అపరిమితమైన శరీర శ్రమకు లోనయ్యాడు శాంతసింహుడు. అయినా విశ్రాంతి తీసుకోకుండానే ముందుకు సాగాడు. లేకపోతే క్రూరసింహుడి అనుచరుల వల్ల ప్రమాదం సంభవిస్తుందని అతనికి తెలుసు. భల్లున తెల్లవారుతుండగా కాశ్మీర కనుమలు చేరుకున్నాడు. పక్కలనున్న ఫలవృక్షాలను, వృక్షాలపై గానం చేసే రకరకాల పక్షి జాతులను, పక్కనే ప్రవహించే సెలయేటి నీళ్లను చూసి అతని మనసుకు చల్లదనం చేకూరింది. బడలిక తీరింది. ఆ శిలామయ ప్రదేశం దాటి శాంతసింహుడు అందాలు చిందే ఒక ఆరామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక చలువరాతి తిన్నపైన గాఢ నిద్రలో మునిగిపోయాడు. అది ఆ ప్రదేశానికి అధిపతి అయిన ధ్యానసింహుడి ఏకైక పుత్రిక సుమిత్ర విహరించే ఉద్యానవనం. ఆమె చెలికత్తెలతో సహా విహారానికి వచ్చింది. ఆ ఏకాంత ప్రదేశంలో ఆమె ఎంతో స్వేచ్ఛగా మసులుకోసాగింది. అంతలో నిద్రపోతున్న శాంతసింహుడు కనిపించాడు. ఇరుక్కుమని మరలిపోబోయింది సుమిత్ర. కాని అతని సుందరాకారం చూసి వెళ్ళడానికి మనసొప్పింది కాదు. ఈ సందట్లో శాంతసింహుడికి మెలకువ వచ్చేసింది. రాకుమారిని చూశాడు. దిగ్గున లేచి నిలబడి నమస్కరించాడు. రాకుమారి సుమిత్ర నునుసిగ్గుతో అక్కడి నుంచి మరలిపోవడంలో ఆమె శాంతసింహుడి హృదయాన్ని కూడా తీసుకుపోయింది. కాని రాజపుత్రిని చేపట్టడం అనేది తన తలకు మించిన పని కదా. సంశయంలో పడ్డాడు. అయితే కెంపు తన వద్దనున్న సంగతి అతనికి మెరుపులా స్ఫురించింది. వెంటనే కెంపు తీసుకుపోయి ఆ రాకుమారి తండ్రి వద్దకు వెళ్ళాడు. తాను ఫలానా అని చెప్పాడు. ఆ కెంపు లోక ప్రసిద్ధమైనది కావడం వల్ల ఆమె తండ్రి అతన్ని వెంటనే గుర్తుపట్టి ఆదరించాడు. సుమిత్రకి శాంతసింహుడికి అతి వైభవంగా వివాహం జరిగింది. ఆనాడు తన అన్నగారి కుటుంబాన్ని కూల్చిన ఆ కలిసిరాని కెంపు ఈనాడు శాంతసింహుణ్ణి తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడుగా చేసింది. ఆ విధంగా ఆ కెంపు ఒక అమూల్య ఆభరణమైంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.